బీఆర్ఎస్ లో ఏ నేతపై కాంగ్రెస్ కేసులు పెట్టినా నోటీసులతో వేధించినా అంతా ఒకరినొకరు కాపాడుకుంటామని అన్నారు కవిత. పార్టీలో అంతర్గతంగా జరగాల్సిన మార్పుల గురించి ఖచ్చితంగా మాట్లాడతామన్నారు. బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ ఎత్తాలను వమ్ము చేస్తామన్నారు కవిత. మా పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడి మీదకి అవతలోడు దాడికి వస్తే ఖచ్చితంగా మేమందరం ఒకరికొకరు అండగా నిలబడి కాపాడుకుంటాం. అలా పెద్ద విశేషం ఏం లేదు. పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం, వారి హక్కుల కోసం ఖచ్చితంగా మాట్లాడతాం. ఇంటర్నల్గా పార్టీలో జరగాల్సినటువంటి మార్పులు చేర్పులు జరగాలనుకుంటే మళ్ళీ పెద్ద తప్పు లేదు. అది జరగకపోతే పార్టీలు ముందుకు పోవడం కూడా ఉండదు. మా నాయకత్వం మీద విమర్శ చేసి పబ్బం గడుపుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తే వారి ప్రయత్నాన్ని ఖచ్చితంగా వమ్ము చేస్తాం. ఎవరికైతే మా నాయకుల మీద కేసులు పెట్టుకున్నారో హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అందరికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారు కావచ్చు, వారందరినీ కూడా కాపాడుకుంటూ పార్టీని ముందుకు తీసుకుపోతాం.